డిస్కషన్ వరకు మనకు సామాజిక ఆర్థిక సంబంధంగా కూడా చెప్పారు, సామాజిక సంబంధంగా కూడా వచ్చాయి, కొన్ని విశేషమైన ఇవి కూడా వచ్చాయి. మాకు కూడా అవి సజెషన్స్ లాగాయి. మేము ఇప్పుడు వరకు 13 స్టేట్స్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఆ చిత్రకూట్ డిక్లరేషన్ అని ఉన్నది కదా, చిత్రకూట్ డిక్లరేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ నుంచి అగ్రికల్చర్ లేబర్ సంబంధించిన వాళ్ళు, అగ్రికల్చర్ మినిస్టర్స్గా ఉన్నవాళ్ళు, దీంట్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో విశేషమైన అనుభవం గడించిన వాళ్ళు, వీళ్ళందరినీ మనం అక్కడ ఒక సమావేశం వేసి సమావేశంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మా సెక్రటరీ గారు, సమర్థ సేవ సెక్రటరీ గారు మన కేశవ్ గారు చదువుతూ ఒక మాట చెప్పారు మీ అందరికీ కూడా. అది గుర్తుంటే, ఇక్కడ జరుగుతున్న అగ్రికల్చర్ దాంట్లో మనం హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్గా 2 డివిజన్స్ అయిపోయాయి. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు భూమి లేని వాళ్ళు 2 గ్రూపులుగా తయారైపోయాయి. ఈ భూమి లేని వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి ఏదో పొలిటికల్ పార్టీస్, మనం వాళ్ళ పేర్లు తీసుకున్నా కానీ మళ్ళీ కష్టం అవుతుందేమో కొందరికి, కమ్యూనిస్ట్ పార్టీలని వీళ్ళందరినీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, కనీసం వీళ్ళని రైతులతో సమన్వయం చేసి వాళ్ళకి రావాల్సిన వేజెస్ కానీ, వాళ్ళు ఉండటానికి ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అప్పులు ఇప్పించడం కానీ, వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళ స్కీమ్స్ ఏదన్నా ఉంటే ఆ స్కీమ్స్ని వాళ్ళకి రాకుండా, వాళ్ళకి మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళ మనుషులకు వాళ్ళు తీసుకుపోయేదాన్ని ఆపే విధంగా చూడాల్సింది పోయి, ఒక పెద్ద భూతం సృష్టించి ఈ ల్యాండ్ లార్డ్ అనేవాడు, 1 ఎకరం ల్యాండ్ ఉన్నది అనుకోండి, ఆయన కూడా ల్యాండ్ లార్డ్ కింద చెప్పేసి, ఈయన కూడా ల్యాండ్ లార్డు, మీకు వ్యతిరేకమైన వాడు, మీకు ఇంకో సంబంధాలు లేవు అనే విధంగా